శ్రీమాత్రే నమః. మనిషికి చావు కంటే భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? కొట్టడం, తిట్టడం కాదు, మౌనంగా ఉండడం. అవతలవాడు ఉన్నాడు అనే విషయాన్ని మరిచిపోవటం, అంటే పూర్తిగా ఇగ్నోర్ చేయటం. మనం వెంట పడుతూ ఉంటే ఇంకా వాడు మనల్ని బాధ పెట్టాలనే చూస్తాడు. మనల్ని తిట్టి, మనల్ని బాధ పెట్టి ఎదుటివాడు ఆనందాన్ని పొందుతూ ఉంటే మనకి రక్తం మరిగిపోతుంది. తిరిగి తిట్టాలి అని అనిపిస్తుంది. అయితే ఒక్క క్షణం ఆగు. నువ్వు తిరిగి తిడితే వాడికి నీకు తేడా ఏముంటుంది? నువ్వు రియాక్ట్ అయితే వాడు విసిరిన వలలో నువ్వు చిక్కుకున్నావు అని అర్థం. గుర్తుంచుకో, నీ మాట ఒక బాణమైతే నీ మౌనం ఒక అణుబాంబు. ఎదుటివాడు నిన్ను రెచ్చగొట్టాలని చూసినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉంటే దానితోనే వాడు కుళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? మూర్ఖుడికి ఇచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? మౌనం. చాణక్యుడు ఏమంటాడు అంటే, ఒక తెలివైన వాడితో వాదిస్తే జ్ఞానం పెరుగుతుంది, కానీ ఒక మూర్ఖుడితో వాదిస్తే మన సమయం, శక్తి, గౌరవం పోతాయి. మూర్ఖుడికి తర్కం తెలియదు, మొండితనం మాత్రమే తెలుసు. మనం సమాధానం చెప్పే కొద్దీ వాడు మరింత రెచ్చిపోతాడు. అదే మనం మౌనంగా ఉంటే వాడికి తన అరుపులని వినే ఆడియన్స్ దొరకరు. ఆ నిశ్శబ్దం వాడిని లోపల కొల్లబెడుతుంది. మూర్ఖుడు ఎప్పుడూ ఎదుటవాళ్ళని తన స్థాయికి లాగాలని చూస్తాడు. మనం వాదించటం మొదలు పెడితే మనం కూడా వాడి స్థాయికి పడిపోయినట్టే. మన మౌనం మనం వాడికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని చెప్పి నిరూపిస్తుంది. ఖాళీగా ఉన్న పాత్రే కదా కొడితే శబ్దాన్ని చేస్తుంది. మూర్ఖుడి బుర్ర కూడా ఖాళీ పాత్ర లాంటిదే. చాణక్యుడు చెప్పినట్లు మన మాటలు ఒక నిధి లాంటివి. వాటిని అర్థం చేసుకునే సంస్కారం లేని వాళ్ల ముందు ఖర్చు పెట్టడం మూర్ఖత్వం. ప్రతి కుక్క మురుగుతుందని మనం రాయి విసిరితే మనం గమ్యాన్ని చేరుకోలేం. మౌనం అంటే ఓడిపోవటం కాదు, ఎదుటి వ్యక్తి నీ మాటలకి కూడా అర్హుడు కాదు అని చెప్పే అత్యంత ఖరీదైన శిక్ష. అడవిలో ఏనుగు వెళ్తుంటే వెనుక కుక్కలు మొరుగుతాయి, కానీ ఏనుగు వెనక్కి తిరిగి చూడదు. ఎందుకంటే దానికి తెలుసు తనేంటో. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్థం చేసుకుని మౌనంగా ఉంటే, ఆ మౌనం ఎంత లోతుగా ఉంటే మనం కొట్టే దెబ్బ అంత బలంగా ఉంటుంది. అనవసరమైన మాటలకు మనం అప్పుడే స్పందిస్తే మన శక్తి అక్కడే ఖర్చయిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మని తీసుకోండి. సభలో శిశుపాలుడు కృష్ణ పరమాత్మని 100 రకాలుగా తిడతాడు. దొంగ అంటాడు, ఆడవాళ్ల వెనక తిరిగేవాడు అంటాడు, ఇంకా ఏంటేంటో వాగుతాడు. కృష్ణుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో వాడి తల తీసేయగలడు, కానీ ఆయన మౌనంగా భరించారు మాట ఇచ్చినందుకు. మనుషులుగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. మౌనం అనేది చేతకానితనం కాదు, అది కంట్రోల్. శిశుపాలుడు అరుస్తున్న కొద్దీ కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు శిశుపాలుడికి 1000 సూదులు గుచ్చినట్లుగా అనిపించింది. ఎప్పుడైతే వాడు హద్దు దాటాడో అప్పుడు మాత్రమే సుదర్శన చక్రం వచ్చింది. మనం కూడా మన జీవితంలో శిశుపాలుడు లాంటి మనుషులని చూస్తూ ఉంటాం. వాళ్ళ తిట్లకి మనం కృంగిపోకూడదు. వాళ్ళు తిడుతూ ఉంటే మనం మన పనిలో నిమగ్నమైపోతే మన ఎదుగుదలే వాడికి సుదర్శన చక్రం కావాలి. ఇప్పుడు మీరు అంటారు, నేను దేవుణ్ణి కాదు కదా, నాకు కోపం వస్తుంది కదా అని. నిజమే, కానీ ఒక్కటి ఆలోచించు. ఒక మూర్ఖుడితో మనం వాదిస్తున్నాము అంటే ప్రపంచం దృష్టిలో అక్కడ 2 మూర్ఖులు ఉన్నారు అని అర్థం. సైకాలజీ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు వాళ్ళు నీ నుంచి ఒక రియాక్షన్ ఆశిస్తారు. నువ్వు అరవాలి, ఏడవాలి అని కోరుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళకి ఒక రకమైన అభద్రతాభావం మొదలవుతుంది. నేనింతన్నా వీడు పట్టించుకోవట్లేదు అంటే వీడి రేంజ్ ఏంటి అని అన్నవాడు భయపడతాడు. చాణక్యుడు అందుకే చెప్తాడు, అగ్ని దహించాలి అంటే దానికి ఇంధనం కావాలి. మూర్ఖుడి కోపానికి మన మాటలే ఇంధనం. మనం మౌనంగా ఉంటే వాడి కోపం వాడినే దహించేస్తుంది. మన విలువ తెలియని చోట మన మాటలకు చోటు లేదు. మనల్ని అర్థం చేసుకొని మనిషి దగ్గర మన వివరణకి అర్థం లేదు. మన మౌనమే మన ఆత్మగౌరవం. మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వు వాళ్ళని అసలు మనిషిగానే గుర్తించకు. నీ లక్ష్యం వైపు ప్రయాణించు. గుర్తుంచుకో, నీ మాటలు విత్తనాలు లాంటివి. వాటిని సారవంతమైన చోట వెయ్యి. బురదలో వేసి నీ చేతులు పాడు చేసుకోకు. నీ మౌనం వాళ్ళకి గుణపాఠం కావాలి. నీ విజయం వాళ్ళకి సమాధానం కావాలి. మనిషికి ఆహారం, నీరు ఎంత అవసరమో అటెన్షన్ కూడా అంతే అవసరం. సైకాలజీ ఇంకా ఏం చెప్తుంది అంటే, మనిషికి ఆహారము, నీరు ఎంత అవసరమో అటెన్షన్ కూడా అంతే అవసరం.
ఎవరైనా మనల్ని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే వాళ్ళు మన నుంచి ఒక రియాక్షన్ కోరుకుంటున్నారు. మనం ఏడిస్తే వాళ్ళు గెలిచినట్టు, మనం గొడవ పడితే వాళ్ళు సంతోషించినట్లు. కానీ మనం ఎప్పుడైతే నువ్వు నాకు అనవసరం అన్నట్లుగా ప్రవర్తిస్తామో అప్పుడు వాళ్ళ మనసులో కాగ్నిటివ్ డిజోనెన్స్ మొదలవుతుంది. అంటే నేను ఇంతలా అంటున్నా అతను ఎందుకు పట్టించుకోవటం లేదు, నాకంటే అతను బిజీగా ఉన్నాడా అని వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అతి సర్వత్ర వర్జయేత్, ఎవరికి అతిగా అందుబాటులో ఉండకండి. నీరు ఎక్కువగా ఉన్న చోట ఎవరూ దాహం విలువ గుర్తించరు. అలాగే మన బాధని గాని మన ప్లాన్స్ని గాని అందరితో పంచుకోకూడదు. మనం ఒక మిస్టరీలా ఉండాలి. ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు. అది బంధువులైనా స్నేహితులైనా సరే అని చెప్తాడు చాణక్యుడు. మన హద్దులు మనమే గీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి స్పందించడం అంటే మన శక్తిని వాళ్ళకి ధారపోయడమే. అనవసరమైన విషయాలని పట్టుకుని వేలాడడం మాని మనం ఎదగాలి అంటే బరువు తగ్గించుకోవాలి. ఆ బరువే ఈ అనవసరమైన మనుషులు, వాళ్ళ మాటలు. ఇక నుంచి ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే బాధపడకు. గర్వంగా తలెత్తుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో. నీ విజయం వాళ్ళకి సమాధానం కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా వాళ్ళకి తెలియని స్థాయికి ఎదుగు. సింహం గర్జించినప్పుడు అడవిలో జంతువులు భయపడతాయి. కానీ సింహం మౌనంగా వేటాడుతున్నప్పుడు అడవి వణికిపోతుంది. సైలెంట్ పీపుల్ ఆర్ నాట్ వీక్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఈ వీడియో నీలో చిన్న మార్పు తెచ్చినా, నీ ఆత్మగౌరవాన్ని కాపాడినా అదే నాకు సంతోషం. నీ జీవితంలో నిన్ను ఇగ్నోర్ చేసే వాళ్ళకి నువ్వు ఇప్పుడిచ్చే సమాధానం ఏంటో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.